హాయ్ పిల్లలు, చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలివైన కుందేలు మరియు సింహం అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక శక్తివంతమైన సింహం జీవించేది. ఆ సింహం ఈరోజు ఎవరిని వేటాడాలి అని ప్రతి ఉదయం సింహం తనలో తాను ఆలోచించేది. ఒకరోజు అది ఒక చిన్న కుందేలును చూసింది. ఏ చిన్న జంతువు, నువ్వు ఈరోజు నా భోజనం అవుతావు, సిద్ధంగా ఉండు. కుందేలు భయపడింది. ఓ మహారాజా, మీరు చాలా గొప్పవారు, కానీ నిజానికి ఈ అడవిలో మీరు ఒక్కరే రాజు కాదు, ఇంకో పెద్ద సింహం కూడా ఉంది. అది నిజమైన రాజునని చెప్పుకుంటోంది. సింహం గర్వం దెబ్బతింది. ఏమిటి, ఈ అడవిలో ఇంకో సింహమా? అది నన్ను మించినదా? దానిని వెంటనే చూపించు, నేను ఇక్కడ ఎవరు రాజు అనేది నిరూపిస్తాను. కుందేలు చివరకు ఒక ప్రశాంతమైన నది దగ్గరకు తీసుకువచ్చింది. ఇదిగో మహారాజా, ఇదే ఆ సింహం ఉండే ప్రదేశం, ఇప్పుడు మీరే చూడవచ్చు అని కుందేలు చెప్పింది. సింహం నది దగ్గరకు వచ్చి నీటిలో చూసింది. అక్కడ తన ప్రతిబింబం కనిపించింది, కానీ అది తన ప్రతిబింబం అని అర్థం కాలేదు. అరే, ఇదేనా ఆ మరో సింహం అని గర్జించింది. అప్పుడే నీటిలో ప్రతిబింబం కూడా గర్జించింది. అది కూడా మళ్ళీ సింహమే కాబట్టి, ఇది నన్ను అవమానిస్తోంది, నేను నిజమైన రాజు అని ఇప్పుడే నిరూపిస్తాను అని సింహం అరచి కోపంతో నేరుగా నీళ్ళల్లోకి దూకింది. సింహం నీళ్ళల్లోకి దూకగానే నీళ్లు ఎగిసిపడి చిమ్మాయి. అది ఎక్కడో మరో సింహం కోసం వెతికింది, కానీ ఎక్కడ ఏముంది? ఏమీ లేదు. అది ప్రతిబింబమే, తనను మోసం చేసిందని అర్థం కాలేదు. ఇంతలో కుందేలు ప్లాన్ సక్సెస్ అయింది. సింహం ప్రతిబింబంతోనే పోరాడుతోంది, ఇక నేను సురక్షితంగా బయటపడతాను అని అనుకొని వేగంగా అక్కడి నుంచి దూకుతూ వెళ్ళిపోయింది. భయం మనకు సహాయం చేయదు. తెలివిగా ఆలోచించి పరిస్థితిని అర్థం చేసుకొని స్పందిస్తే ఎలాంటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం ఇంకొక చిన్ని కథతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.